వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ అయితే చూసుకున్నట్టయితే ఓటెత్తిన పట్నం మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కలిపి 73% పోలింగ్. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో అత్యధికంగా 91.91% వరకు పూర్తి చేసుకున్నారు ఓటర్లు. చూసుకున్నారు కదా, నిన్న జరిగిన పోలింగ్తో చూసుకున్నట్టయితే హైయెస్ట్ అయితే యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో అయితే అత్యధిక శాతం వరకు అయితే ఓటింగ్ పోలింగ్ అనేది అయితే ముగిసింది. ఇక మిగతా చూసుకున్నట్టయితే నల్లగొండ జిల్లాలో నందికొండలోని అతి తక్కువగా 59.68% వరకు అయితే పూర్తి చేసుకున్నారు. మరి అతి తక్కువ ఏ జిల్లాలో అంటే నల్గొండ జిల్లా నందికొండలో అయితే అతి తక్కువగా అయితే పోలింగ్ అనేది పూర్తి చేసుకున్నారు. 59.68% వరకు అయితే చేసుకున్నారు. ఉదయం నుంచి ఓటర్ల బారులు చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతము. స్ట్రాంగ్ రూములలో అభ్యర్థులు భావిత్యం, రేపు కౌంటింగ్. పోలింగ్ అయితే నిన్నటితో అయితే ప్రశాంతంగా అయితే జరిగినట్లయితే కనిపిస్తుంది ఇక్కడ. మరి రేపైతే ఇక ఫలితాలు అయితే విడుదల అవుతున్నాయి, చూడాలి ఇక రేపటి కౌంటింగ్ లో ఎట్లా ఉంటుందో. ఎలాంటి ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఇలా అయితే జరిగింది. మరి ఎన్నికలు జరిగినవి 116, కార్పొరేషన్లు 7, వార్డులు డివిజన్లు అయితే 2582 ఉంటే 414 కార్పొరేషన్లు ఉన్నాయి. పోలైన ఓట్లు 28,04,267. మరి ఓటేసిన పురుషులు ఎంతమంది అంటే 13,61,028 మంది ఉంటే అందులో 4,90,000 మంది 4,90,544 కార్పొరేషన్. ఇంకా చూసుకున్నట్టయితే భారీ పోలింగ్ తో ఎవరికి మేలు, 90%కి పైగా లోకల్ బాడీల్లో గెలుస్తామని కాంగ్రెస్ ధీమా. పట్టణాలు తామకే అనుకూలంగా ఉంటాయన్న బీజేపీ, ఊహించని ఫలితాలు వస్తాయంటున్న బీఆర్ఎస్. పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్న పొలిటికల్ పార్టీలు. నిజామాబాద్, కరీంనగర్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ చూసుకుంటున్నారు కదా. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ఇంకా బీజేపీదే హవా అయితే నడుస్తుంది. చూడాలి మరి రేపటి కౌంటింగ్లో కాంగ్రెస్ ఆ బీజేపీ అనేది అయితే తేలబోతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే అమెరికా ట్రేడ్ డీల్తో భారత్కు నష్టం, ట్రంప్ ముందు మోదీ మెకరిల్లారు రాహుల్. భారత మాతను అమ్మేశారు, సిగ్గుపడాలి, రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు, వ్యవసాయ టెక్స్టైల్స్ రంగాలు నష్టపోతాయి. అమెరికా తారీఫ్లు 18% పెంచితే మన తారీఫ్లు 0కు తగ్గింప. దేశంలో ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్సభలో బడ్జెట్పై చర్చలో ప్రతిపక్ష నేత ఫైర్. చూసుకున్నారు కదా, మరి సభలో అయితే రాహుల్ గాంధీ ఇలా అయితే తన అమెరికా ట్రేడ్ డీల్ ద్వారా భారత్ అయితే నష్టపోతుందని ఆయన లోక్సభలో అయితే ఇలా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్ఎస్టీన్ ఫైల్స్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పేరు లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రొఫెషనల్గా మీట్ అయినంటూ కేంద్ర మంత్రి విరమణ. ఇంకా చూసుకున్నట్టయితే పైసాదే హవా, మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు,